నీ తల్లి అయినా సరే, నీ చెల్లి అయినా సరే, చివరికి నీ కూతురైనా సరే, యుక్త వయస్సులో ఉంటే వాళ్ళతో కలిసి ఒక ఆసనం మీద కూర్చోవద్దు, ఒక మంచం మీద పడుకోవద్దు. ఇంద్రియాలు చాలా బలహీనమైనవి, బలవత్తరమైనవి, ఒక క్షణంలో బలహీనమైనవి. ఎంతటి జ్ఞానినైనా లొంగ తీసుకుంటే ఆయన తల్లి, చెల్లి, కూతురు విషయంలో చెబితే పరస్త్రీ విషయంలో వేరే చెప్పాలండి. వీళ్ళ మానవ సంబంధాల్లో తల్లి పిల్లల మధ్యలోనే ఏమైనా సంబంధాలు ఉన్నాయా? తండ్రి స్వయంగా కూతుర్ని మానభంగం చేస్తున్నాడు. ఎంత తాగితే మాత్రం ఎలా చేస్తారండి? అసలు పోయింది, మతి పోయింది. ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. మద్యం తాగక్కర్లేదండి. మద్యం కంటే దారుణమైంది వ్యామోహం, కామవాంఛ. మద్యం కంటే దారుణమైంది. మద్యం తాగినవాడు 3 గంటల తర్వాత తేరుకుంటాడమ్మా. కామవాంఛలు ఉన్నవాడు వాడి జీవితం నాశనం అయ్యే వరకు తేరుకోడు, రావణాసురుడిలాగా. పైగా వంశమంతా నాశనం అయిపోతుంది. అటువంటి వాంఛని మొదట్లోనే తుంచేయద్దా? దాన్ని మనం స్పర్శనం, దర్శనం, ఇక అక్కడి నుంచి వాళ్ళ గురించి అనుకోవడం, వాట్సాప్, ఫేస్బుక్ ఇన్ని పెరిగాక పెరగదండి అది. మొదట్లోనే తుంచేయాలి దాన్ని.